లైక్ కొట్టాలి మీరు. ఇదిగో లైకులు కొట్టట్లేదు, నాకు తెలుస్తూ ఉంది. అసలు లైకుల పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది నా దాంట్లో, వ్యూస్ కూడా రావట్లేదు. నేను బాగానే చెప్తున్నాను నా ఫీలింగ్, సో మీరు కూడా బాగానే చెప్తున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు. బట్ ఎందుకో సబ్స్క్రైబర్ పెరగట్లేదు. ఏంటా అని జాతకం చూపించానండి. ఇటు పక్క గురుడు, ఇటు పక్క శుక్రుడు ఉన్నాడు. గురుడు ఇటు మారాలంట, శుక్రుడు ఇటు రావాలంట. సో గురుడు ఇటు పోవాలి అంటే లైకులతో మీరు దొయ్యాలి, శుక్రుడు అటు నుంచి ఇటు రావాలంటే సబ్స్క్రైబర్లతో మీరు కొట్టాలి ఇటు పక్కకి. అదన్నమాట మీరు చేయాల్సింది. సో ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లోడింగ్ అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేస్తేనే దోపు తీరు ఆ నామినేషన్స్ పడ్డాయి. మామూలు కూడా కాదు, ఫ్యూజులు ఎగిరిపోయాయి 1-2 నామినేషన్లు. అలాంటిది ఎక్స్ హౌస్ మేట్స్ హౌస్లోకి వచ్చి నామినేట్ చేస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళతో పాటు ఒక 5 వారాలు ఉండి, 1 వారం 2 వారాలు 3 వారాలు 5 వారాల దాకా ఉన్న హౌస్ మేట్స్ లోపలికి వచ్చి ఆ పర్టికులర్ పర్సన్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు అంటే అసలు మామూలుగా ఉండదు. కింద నుంచి పై నడినెత్తి వరకు వనకతా ఉంటారనమాట కంటెస్టెంట్స్. ఎవరిని నామినేట్ చేయొచ్చు, ఏం జరగబోతుంది, తనూజ గారికి సింపతి వర్కౌట్ అవుతుందా, తనూజ గారిని ఎక్స్పోజ్ చేస్తారా, తనూజ అది మిస్ఫైర్ అయితే మాత్రం తనూజ గారికి బీభత్సమైన పాజిటివిటీ వస్తుందండి. మామూలు పాజిటివిటీ రాదు. ఇంకా విన్నర్ అయిపోయినా ఆశ్చర్యపోవలేదు. తనూజ గారిని కరెక్ట్గా కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే అట్లీస్ట్ ఓకే, హౌస్ మేట్స్ లో ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తారో ఆ ఎక్స్పోజ్ చేస్తున్న హౌస్ మేట్ ఖచ్చితంగా సర్వైవ్ అవుతాడు. సో ఇన్ ఫ్యూచర్ ఆ హౌస్ మేట్ కి బయట తనూజ గారి అగైనిస్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు పుష్కలంగా దొరుకుతుంది అనమాట. ఇది ఓవరాల్ గా. ఇప్పుడు మాట్లాడుకుందాం 1 by 1. సో హౌస్ మేట్స్ లోపలికి వస్తారు, 1 by 1 లోపలికి వస్తారన్నారు. సో కొంతమంది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. లేదు 1 by 1 వచ్చి నామినేట్ చేస్తారని చెప్పారు. సో ఎలా అయినా పర్లేదు, వచ్చిన వాళ్ళందరూ 2 వారాలు లగేజ్ తీసుకొచ్చుకోమన్నారంట. దట్ మీన్స్ ఈ వారం అంతా వాళ్ళ హౌస్ లో స్టే అవుతారు. దాని తర్వాత వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరు హౌస్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం. సో మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటంటే టాపిక్, ఒక్కొక్కళ్ళు వచ్చి నామినేట్ చేయాలి. నామినేట్ చేయడానికి హౌస్ లో 13 మంది ఉన్నారు. ఆ 13 మందిలో మాధురి గారు డైరెక్ట్ నామినేట్ అయిపోయారు, ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు. సో ఇంకా 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో వైల్డ్ కార్డ్స్, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో సో 3 ఉన్నారు. అక్కడ యాక్చువల్గా రమ్య గారు ఎలిమినేట్ అయిపోయారు, మాధురి గారు నామినేట్ అయిపోయారు, ఆయిషా గారు బయటకు వెళ్ళిపోయారు. సో కాబట్టి ఉన్నది ఇంకా 3 అబ్బాయిలు. ఆ 3 అబ్బాయిలు నిఖిల్, గౌరవ్, సాయి. ఈ 3 జోలికి లోపల వచ్చే కంటెస్టెంట్స్ పోతారా అంటే 99.99% పోరు. ఎందుకంటే వీళ్ళు నామినేట్ చేసి ఏం చెప్తారు, గౌరవ్ బాగానే ఆడుతున్నాడు, తెలుగు బాగా మాట్లాడలేదని చెప్పాలి. నిఖిల్ కూడా పర్లేదు బాగానే ఆడుతున్నాడు, సో నువ్వు కొంచెం కనిపించాలి, ఇలాంటివి చెప్తారా. సో సాయి శ్రీనివాస్కి నువ్వు అటు మారుస్తున్నావు ఇటు మారుస్తున్నావు అని చెప్తారా. సో చెప్పరు 99.99%. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఓల్డ్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టార్గెట్ అవుతారు. 99% డ్యామ్ షూర్. ఇది లాస్ట్ సీజన్ కూడా అలాగే జరిగింది. ఒక్క వైల్డ్ కార్డు కూడా నామినేషన్స్లోకి రాలేదు లాస్ట్ టైం. ఇప్పుడు మాధురి గారు ఆల్రెడీ నామినేట్ అయ్యి ఉన్నారు కాబట్టి సో మాధురి గారి జోలికి ఎవరు కూడా పోరు. రమ్య గారు లేరు కాబట్టి రమ్య గారి జోలికి కూడా ఉండుంటే వేరేగా ఉండేదేమో. సో మాధురి గారు నామినేట్ అయిపోయారు, ఎవరి జోలికి పోరు. ఇటు పక్క ఉన్న టార్గెట్ అంతా వీళ్ళే. అందుకని బిగ్ బాస్ ప్రాపర్గా ప్లాన్ చేసి పెట్టారు, మాధురి గారి నామినేషన్స్లోకి రాకుండా అండ్ రమ్య గారిని బయటికి పంపించేసి హౌస్ మేట్స్ ని ఒక మిజైల్ లెక్క పంపిస్తున్నారు, డైరెక్షన్ మారకుండా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళందరూ టార్గెట్ వీళ్ళలే. సో వీళ్ళలో ఇప్పుడు 9 మంది ఉన్నారు ఓల్డ్ హౌస్ మేట్స్. ఆ 9 మందిలో మేజర్ గా కనిపించే వాళ్ళు ఎవరు, తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్, రితు చౌదరి, సంజన గారు, దివ్య. ఈ 6 మెయిన్. రాము రాథోడు, నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న, ఇంకో పర్సన్ ఎవరు పేరు మర్చిపెట్టక్కని షిట్, ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అండి, బట్ పేరు గుర్తురా అట్లా. సో ఆ 3లో ఇంకొక పర్సన్ ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి ఇమాన్యుయల్ జోలికి పోరు. ఇంక 8 మందిలోనే కాబట్టి ఈ 6 మెయిన్ ఉంటారు. ఇప్పుడు ఈ 6ని లోపలికి వచ్చి 7 టార్గెట్ చేస్తారు. 7 6 కరెక్ట్ తెలియదు. సో వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఒక్కొక్కరు 2 నామినేషన్స్ చేస్తారు. ఇప్పుడు ఎవరిని నామినేట్ చేయొచ్చు అనేది కీ పాయింట్ అండి. వీళ్ళ జోలికి వెళ్తారు, ఇంకా వీళ్ళ జోలికి రారు. ఎందుకంటే వీళ్ళ గురించి కంప్లీట్ స్టడీ చేస్తుంటారు లోపల ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు. సో లోపల జరిగింది బయట వీళ్ళు చూసింది కంపేర్ చేసుకుంటూ బుల్లెట్లు దించుతారనమాట, తట్టుకోగలగాలి. దాంట్లో ఎక్కువగా నామినేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది సంజన గారు ఫేస్ చేస్తారు, తర్వాత కళ్యాణ్ ఫేస్ చేస్తారు, అందరికంటే ఎక్కువగా తనూజ ఫేస్ చేస్తుంది. వీళ్ళ 3 ఎక్కువగా ఫేస్ చేస్తారు. దాని తర్వాత రితు కూడా ఫేస్ చేస్తుంది, దాని తర్వాత దివ్య ఫేస్ చేస్తుంది, ఆఖరిలో డెమాన్ ఫేస్ చేస్తారు. సో ఇలా ఉండబోతుంది అనమాట, అంటే నామినేషన్స్ ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు. ఫస్ట్ శ్రీజ గురించి మాట్లాడుకుంటే, శ్రీజ లాస్ట్ లో వచ్చి మేబీ నామినేట్ చేయొచ్చేమో హైలైట్ అవడానికి. శ్రీజ నామినేషన్స్ ఎవరు ఉన్నప్పుడు శ్రీజ నామినేషన్ కంపల్సరీగా బిగ్ బాస్ మిజైల్ ని అలా సెట్ చేసి పెట్టారు, డైరెక్షన్ మారకుండా, మాధురి గారి మీదకు పోకుండా, రమ్య మీదకు పోకుండా తనూజ మీదకే వెళ్ళడానికి టార్గెట్ లాక్ చేసి పెట్టారు. ఆ మిజైల్ అలాగే తగులుద్ది. కరెక్ట్గా
తనుజ గారి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు తనుజ నామినేట్ చేయడానికి ఆ అమ్మాయి దగ్గర బీభత్సమైన రీజన్స్ ఉంటాయండి. అండ్ లోపలికి వచ్చి ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో లేకుంటే పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎంతో కొంత హింట్స్ ఇచ్చుంటారు. ఎస్పెషల్లీ ఈ అమ్మాయికి, శ్రీజాకి వచ్చే అమ్మాయికి ఖచ్చితంగా ఎవరొకరు హింట్స్ ఇచ్చే పంపించుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి మొన్న వీడియోలో కూడా చెప్పింది, నేను నామినేషన్స్ అవి చూడట్లేదు, వీడియోస్ ఎపిసోడ్ చూడట్లేదు, నాకు చూస్తుంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుంది, నాకు చూడబుద్ధి కావట్లేదు అని. సో లోపలికి వచ్చే అమ్మాయి మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ చూసుద్దా అంటే సో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ అమ్మాయికి కొన్ని సిచ్యువేషన్స్ బయట తెలుసు, ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసి పంపిస్తారు. సో ప్రాపర్గా అమ్మాయి లాక్ చేయడానికి ట్రై చేస్తుంది తనుజాని, ఖచ్చితంగా లాక్ చేస్తుంది. ఎందుకంటే చెప్పే పంపిస్తారండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డ్యామ్ షూర్ చెప్పే పంపిస్తారు. ఆ అమ్మాయికి ఒక్కదానికే చెప్తారు, ఎందుకంటే ఆ అమ్మాయి కరెక్ట్గా లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. లాక్ చేయడానికి ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే, మొన్న అమ్మాయి భుజం మీద చేయించుకుంది కళ్యాణ్ చేత. అంతకుముందు కళ్యాణ్ని వాళ్ళందరూ ఎందుకన్నారు, తన భుజం మీద కళ్యాణ్ చేస్తుంటే కళ్యాణ్ని రిఫ్యూజ్ చేసింది, అప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. మొన్న ఎందుకు ఫీల్ అవ్వలేదు, సో అప్పుడు ఫీల్ అయ్యావన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తన చేత ఎందుకు వేయించుకున్నావు? ఇలా రకరకాలుగా ఫేక్ బాండింగ్, నాన్న అన్నావు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అమ్మ అన్నావు, లేకపోతే రాజు అన్నావు, ఇది నచ్చట్లేదు, నువ్వు ఒక గేమ్ ఆడావా అది చెప్పు, ఒక ఆడిన గేమ్ ఒకటి చెప్పు. సో అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడము, నీకు అందరూ సపోర్ట్ చేసినా కానీ ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పడము, ఇలాంటివే ఉంటాయి. ఆ అమ్మాయి వీక్నెస్ ఏవైతే ఆయిషా గారు చెప్పారో, ఆయిషా గారు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్సే సేమ్ పెడతారండి. ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మొన్న చేతులు వేశారు కదా, సో అది ఏమన్నా హైలైట్ చేస్తారేమో, సో మిగిలినవన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇంకా అవే పాయింట్స్, కొత్తగా అమ్మాయిని ఎక్స్పోజ్ చేయడానికి పెద్ద పాయింట్స్ ఏమి లేవు తనుజవి, అవే పాయింట్స్. బట్ అందరూ అవే పాయింట్స్తో నామినేట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి ఎక్కువ మంది నామినేట్ చేయరు అమ్మాయిని. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ నామినేట్ చేస్తుంది, ప్రియా నామినేట్ చేస్తుంది, ఇతరు మాస్క్ మ్యాన్ కానీ భరణి గారుగా నామినేట్ చేయొచ్చు. ఇక్కడ భరణి గారు ఆ అమ్మాయిని నామినేట్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసు, ఒకళ్ళు నామినేట్ చేస్తే అది ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు భరణి గారిది. ఇప్పుడు ఈ అమ్మాయిని భరణి గారు నామినేట్ చేస్తే బయట ఆడియన్స్లో అమ్మాయికి సింపతి రావచ్చు, సింపతి వచ్చి ఆ సింపతి ఓట్లు ఎప్పటికే అమ్మాయికి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం ఓటింగ్ ఎక్కువయ్యి సో అమ్మాయిని విన్నర్ మెటీరియల్గా కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. దానికోసమైనా భరణి గారు ఆ అమ్మాయిని నామినేట్ చేయొచ్చు. భరణి గారు ఆ అమ్మాయిని నామినేట్ చేస్తే నేను అదే ఫీల్ అవుతాను, ఆ అమ్మాయిని విన్నర్ చేయడం కోసం భరణి గారు నామినేట్ చేయాల్సి వచ్చింది అని. లేకుంటే ఆయనకి అమ్మాయికి ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పుడు ఆయన ఎంత అగ్రెసివ్గా అమ్మాయి మీదకి వెళ్తే అది అమ్మాయికి అంత సింపతిగా మారుద్ది. ఇప్పుడు సొంతగా తెలిసినోడు ఎక్స్పోజ్ చేశారు అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అరే భరణి గారు కూడా అమ్మాయిని నామినేట్ చేశారు, అయ్యో పాప అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు మేజర్గా. సో కాబట్టి అది అమ్మాయికి ప్లస్ అయితే. శ్రీజ కానీ లేకుంటే ప్రియా కానీ మాస్క్ మ్యాన్ కానీ నామినేట్ చేస్తే మాత్రం సరిగ్గా ఉంటుంది అనమాట. ఇది తనుజ గారి గురించి. నెక్స్ట్ హైయెస్ట్ టార్గెట్ ఎవరంటే, నెక్స్ట్ హైయెస్ట్ సంజన గారు అండి. మాస్క్ మ్యాన్ వదలడు, మాస్క్ మ్యాన్ గట్టిగా తగులుకుంటాడు, భరణి గారు కూడా తగులుకుంటారు. నెక్స్ట్ మన ప్రియా అవ్వచ్చు, లేకుంటే బయటకు వెళ్ళిపోయిన శ్రీజ గారు అవ్వచ్చు. ఎందుకంటే శ్రీజ గారు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా సీఎంతో కొంచెం ఆ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి శ్రీజ గారు కూడా సంజన గారిని నామినేట్ చేయొచ్చు. ఎట్ ప్రెసెంట్ హౌస్లో వీళ్ళే ఉన్నారు. లేదు శ్రీజ గారు డెమోనైనా కానీ రితునైనా కానీ నామినేట్ చేయొచ్చు. బట్ మేజర్గా నేను అనుకుంటుంది తనుజ గారిని సంజన గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరే కొంచెం ఉంటారు కాబట్టి, ఫేసెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటారు కాబట్టి వీళ్ళైతే ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి సో సంజన గారిని నెక్స్ట్ తనుజ గారిని నామినేట్ చేయొచ్చు. మాస్క్ మ్యాన్ కూడా ఆల్మోస్ట్ సంజన గారిని నామినేట్ చేస్తారు. సంజన గారితో పాటు రితునన్న నామినేట్ చేస్తారు, లేకుంటే కళ్యాణ్ అన్న నామినేట్ చేయొచ్చు. తనుజ జోలికి వెళ్ళరని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయేటప్పటికి తనుజకి ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి. అండ్ శ్రీజ దగ్గరికి వచ్చేసరికి అలాంటి బాండ్లకి ఇంట్లో పెద్ద పట్టించుకోదు, ఈ అమ్మాయిది లెక్కలు వేరే ఉంటాయి. మాస్క్ మ్యాన్ వచ్చేసరికి కంప్లీట్గా ఆయన దగ్గర పాయింట్స్ కూడా పెద్దగా ఉండవు కాబట్టి సో ఈ అమ్మాయితోటి తనుజ గారితో అంత జోలికి పోరు. ఆ తర్వాత మనం మనీష్ గారు వచ్చేసరికి ఖచ్చితంగా మనీష్ కళ్యాణి నామినేట్ చేయొచ్చు, లేకుంటే రితుని నామినేట్ చేయొచ్చు, సంజన గారు జోలికి వెళ్ళర్లేండి. అండ్ నెక్స్ట్ ఇటు పక్క వచ్చేసరికి తనుజ గారినైనా నామినేట్ చేయొచ్చు. ఆయనగా చాలా నీట్గా ఒక పద్ధతిగా ఆయన ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి ఆయన అలాగనే ట్రై చేయొచ్చు. తర్వాత ప్రియా దివ్యాని నామినేట్ చేయొచ్చు, దివ్యాని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. దివ్య కూడా ఇటుపక్క మాటలు అటుపక్క మాటలు కళ్యాణ్ మీద తనుజకి ఎక్కించింది, తనుజ గురించి కళ్యాణ్కి ఎక్కించింది, కళ్యాణ్ గురించి తనుజకి ఎక్కించింది. సో ఇలాంటివి జరిగాయి కాబట్టి కళ్యాణ్కి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ప్రియా ఖచ్చితంగా దివ్యాని నామినేట్ చేయొచ్చు. దివ్యతో పాటు సో ఇంకెవరైతే సో కంటెస్టెంట్స్ ఉన్నారో మేబీ తనుజానే టార్గెట్ చేయొచ్చు, ఆర్ తనుజ కాకపోతే సంజన గారినైనా టార్గెట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మన భరణి గారు సో తనుజాని టార్గెట్ చేయొచ్చు, సంజన గారిని టార్గెట్ చేయొచ్చు, లేదా తనుజ కాకపోతే దివ్య గారిని టార్గెట్ చేయొచ్చు, సంజన గారిని టార్గెట్ చేయొచ్చు. భరణి గారి టార్గెట్ మాత్రం సంజన గారితో ఉంటారు, మిగిలిన వీళ్ళిద్దరిలో వచ్చి ఒకరిని నామినేట్ చేయొచ్చు. ఆ తర్వాత హైయెస్ట్ ఛాన్సెస్ ఎవరు, మన ఫ్లోరా గారు వచ్చి సో ఫ్లోరా గారు ఎవరిని నామినేట్ చేస్తారంటే సో మేబీ రితుని నామినేట్ చేయొచ్చు, డెమోని నామినేట్ చేయొచ్చు,
సో ఆమె చేతుల్లో ఉంటుంది. సుమన్ శెట్టి అన్న జోలికి రాథోడ్ జోలికి ఎవరు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా ఎలిమినేటెడ్ అయిపోయే కంటెస్టెంట్సే. ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళరు, వీళ్ళ జోలికి ఎందుకు వెళ్తారంటే వీళ్ళందరూ హౌస్లోకి వచ్చి జస్ట్ నామినేట్ చేసి వెళ్ళిపోవట్లేదు, వీళ్ళు సస్టైన్ అవ్వాలి హౌస్లో. ఆ నెక్స్ట్ వీక్ వీళ్ళు హౌస్లో ఉండగలగాలి. హౌస్లో ఉండగలగాలంటే బిగ్ బాస్ని మెప్పించాలి. ఫస్ట్ బిగ్ బాస్ ఆలోచనలకి వీళ్ళు తగ్గట్టు వ్యవహరించాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటా ఉంటారు, ఆల్రెడీ సేఫ్ గేమ్లు జరుగుతున్నాయి, ఇప్పుడు మనం కానీ తనుజాని టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవ్వచ్చు, మనం కానీ సంజనాన్ని టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవ్వచ్చు, మనం కానీ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవ్వచ్చు అని అనుకుంటే వీళ్ళ ముగ్గురికి వర్సెస్ నేను కానీ ముందుకు కానీ వెళ్ళగలిగితే నన్ను ఉంచో ఏమో బిగ్ బాస్ అని చెప్పి ఆ లోపలికి వచ్చిన హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళకి అది సెకండ్ ఛాన్స్ కాబట్టి వాళ్ళకి అది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి సో వీళ్ళ ముగ్గురులోనే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. దాంట్లో తనుజాని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. తనుజాని ఎంత ఎక్స్పోజ్ చేయగలిగితే వాళ్ళకి అంత ప్లస్ అవుతుంది అనమాట వాళ్ళ హౌస్లో ఉండడానికి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు హౌస్లో ఎలా ఉంటారు, త్రూ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఉంటారా, త్రూ హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఉంటారంటే మెజారిటీ త్రూ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఉండడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు 6 మొత్తం హౌస్లో 13 మంది ఉన్నారు. సో ఓకేనా, సో ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేస్తారు. ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేస్తే మిగిలిన 11 మందిలో నుంచి వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ వచ్చింది కదా. మిగిలిన 11 మంది నుంచి సపోర్ట్ వస్తుంది. మొత్తం 13 మంది నామినేట్ చేయట్లేదు కాబట్టి 11 మంది నుంచి ఎంత కొంత సపోర్ట్ వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ అమ్మాయికి హైయెస్ట్ ఓటింగ్ వస్తే అమ్మాయిని హౌస్లో ఉంచుతారు, అమ్మాయికి లీస్ట్ ఓటింగ్ వచ్చినా అమ్మాయిని హౌస్లో ఉంచుతారు రివర్స్ స్ట్రాటజీ ఉపయోగించి. లేదా అమ్మాయికి మధ్యలో 50-50 ఛాన్సెస్ % తోటి అమ్మాయికి మధ్యలో అటు చివర కాకుండా ఇటు హైయెస్ట్ కాకుండా మధ్యలో ఉన్నా కానీ ఆ అమ్మాయిని తీసుకుంటారు ఏదో ఒక కారణం చెప్పి. సో శ్రీజ పక్కా ఉంటుంది, ఎందుకంటే 2 అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. దాంట్లో తోపు కంటెస్టెంట్లు, ఒక కంటెస్టెంట్ అన్ఫార్చునేట్లీ బయటకు వెళ్ళిపోయారు ఆ అమ్మకి హెల్త్ బాగాలేక. సో ఇంకో కంటెస్టెంట్ కూడా బయటకు పంపించేస్తారు. ఇంకో కంటెస్టెంట్ బయటకు పంపించడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, బయట తెలుస్తూ ఉంది. సో అవన్నీ పక్కన పెడితే సో ఇక్కడ లోపలికి వచ్చే అమ్మాయి శ్రీజ టార్గెట్ రమ్య అవ్వకూడదు, శ్రీజ టార్గెట్ తనుజాని అవ్వాలి, తనుజాని టార్గెట్ చేయాలి. కాబట్టి సో ఫోకస్గా గేమ్ వెళ్ళాలి, ఆ మిజైల్ని అలా లాక్ చేయాలి, అలాగే ఆ మిజైల్ని అమ్మాయి మీద కుదలాలి అనుకున్నారు. కాబట్టి సో అక్కడ ఉన్న అడ్డంగా తొలగించాల్సింది రమ్యాన్ని తొలగించారు, మాధురి గారిని తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టారు. సో క్లియర్ చేశారనమాట, మొత్తం పిక్చర్ మొత్తం క్లియర్ చేశారు అమ్మాయికి. సో ఇప్పుడు ఎక్కేయాలి మీదకి, తనుజ మీదకి శ్రీజ, ఇది అనమాట టార్గెట్. ఇది కానీ మిస్ అయితే మాత్రం శ్రీజ హౌస్లో ఉండడానికి అసలు ఛాన్సే లేదండి, బయటికి పంపించి వారు దొబ్బుతారు. వాళ్ళ టార్గెట్ శ్రీజ తనుజ నామినేట్ చేయడం, అది కానీ మిస్ అయ్యి తనుజని కానీ నామినేట్ చేయకపోతే శ్రీజ హౌస్లో ఉండే ఛాన్సెస్ అనేది అసలు కష్టమే కష్టం. మళ్ళీ చెప్తుంటా, అది మిస్ అవ్వకూడదు, మిస్ చెయ్యదని కూడా నాకు తెలుసు, ఎందుకంటే అలాగా అమ్మాయిని ప్రిపేర్ చేసి పంపిస్తారు. బయట ఉన్న కొంతమంది రివ్యూయర్స్ ఖచ్చితంగా అమ్మాయిని ప్రిపేర్ చేసి పంపిస్తారు అలాగా. సో అమ్మాయి అలాగే వచ్చి అక్కడ డెలివర్ చేస్తుంది కూడా, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఓకేనా, ఎవరు ఏంటి అనేది మనం అనవసరం కానీ బట్ అలాగే జరుగుద్ది కూడా, అలాగే జరగాలి కూడా. బేసిక్గా అప్పుడే కదా మజా వచ్చింది షోకి. దాంట్లో అసలు నేను ఎప్పుడు దాంట్లో ఒక్క పోర్షన్ తప్పుపడ్డానికి కూడా లేదు. దాని తర్వాత వచ్చేసరికి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో మిగిలిన కంటెస్టెంట్స్, నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ప్లస్ మాధురి గారు ఉంటారు. సో నాకు తెలిసి 99.99% ఎలిమినేషన్ ఉంటుందండి, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. మాధురి గారు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయి, మాధురి గారు ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. సో ఇటు పక్క ఒక పెద్ద వికెట్ సంజన గారు ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు సంజన గారిని బాటంలో పెట్టి డేంజర్ జోన్లో పెట్టారు. సంజన గారిని డేంజర్ జోన్లో పెట్టినంత మాత్రం సంజన గారు డేంజర్ కాదు, ఆమె మంచి ఓటింగే పడింది, 3rd or 4th ప్లేస్లో ఆమె ఓటింగ్ బాగానే పడింది. బట్ ఏంటంటే హ్యూమిలేట్ చేయడం అనమాట. ఇప్పుడు ఆమె హౌస్ మేట్స్ని ఎలా హ్యూమిలేట్ చేసిందో ఇప్పుడు ఆమెను కూడా అందరి ముందు ఆమెను హ్యూమిలేట్ చేయటమే కదా. ఆమెను తీసుకెళ్లి దివ్యాన్ని సేవ్ చేసేసి ముందు ఆమె ఎవరినైతే టార్గెట్ చేసిందో ఆ టార్గెట్ చేసిన పర్సన్ సేవ్ అయిపోయారు, దివ్య సేవ్ అయిపోయారు, ఈమె మాత్రం నామినేషన్స్లోకి వచ్చారు, రాము సేవ్ అయిపోయాడు, ఈమె నామినేషన్స్లో ఉన్నారు. సో మరి ఇలా అలాంటప్పుడు ఈమెకి ఎలా ఉంటుంది చెప్పండి, తీసుకెళ్లి రమ్య పక్కన పెట్టినప్పుడు ఆమెకి ఎంత ఉంటుంది లోపల. అలాంటి పర్సన్ నేను ఎలాంటి గేమ్ ఆడానో నన్ను తీసుకొచ్చి ఇప్పుడు ఇలా పెడతారా అని చెప్పి. సో మరి ఆమె మా గేమ్ మార్చుకునే అవకాశం ఉంటుంది కదా, లేదంటే ఇంకా ఆ కోపంతో ఇంకా డౌన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఏది జరిగితే బిగ్ బాస్కి అది ప్లేస్. ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, ఆమెను తీసేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ వీకెండ్లో ఆమె ఎలిమినేట్ కూడా అయిపోవచ్చు సంజన గారు, ఎవరికి తెలుసు. సో ఇలాంటివి జరగబోతాయి అనమాట ఖచ్చితంగా. డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, సింగిల్ ఎలిమినేషన్ జరగచ్చు, ఇన్ ఫ్యూచర్ డబుల్ ఎలిమినేషన్ జరగచ్చు. ఆల్రెడీ ఒక డబుల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఇంకొక 2 కంటెస్టెంట్స్ మళ్ళీ లోపలికి వస్తున్నారు కాబట్టి ఇది 0 ఎలిమినేషన్ కింద మనం కన్సిడర్ చేసినా కానీ ఇంకొక 2 డబుల్ ఎలిమినేషన్లు ఉంటాయి. ఓకేనా, ఇంకొక 2 డబుల్ ఎలిమినేషన్లు అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు. 13th వీక్ అవుట్ చేసుకోవచ్చు, 14th వీక్ అవుట్ చేసుకోవచ్చు, లేదా 12th వీక్ 14th వీక్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు, హౌస్ మేట్స్ ఉండగలుగుతారు, ఉంటారు కూడా. నాకు తెలిసి సింగిల్ ఎలిమినేషన్ చేస్తే చాలు. ఆ సింగిల్ ఎలిమినేషన్ నాకు తెలిసి సంజన గారు అవుతారు, లేదు అసలు డబుల్ ఎలిమినేషన్ బట్టి సంజన గారిని మాధురి గారిని ఇద్దరిని లేపేస్తారేమో
అది మామూలుగా ఉండదు. 2 పెద్ద తలకాయలు సంజన సైలెన్సర్, మాస్ మాధురి ఇద్దరు లేస్తే మామూలుగా ఉండదు. బట్ మాధురి గారికి 5 వారాల అగ్రిమెంట్ ఉందని అంటున్నారు. రాజా గారు లోపలికి రావాలంటున్నారు. ఆ టీఆర్పీ అంటున్నారు. ఇదేదో నడుస్తూ ఉంది బయట. సో దాన్ని బట్టి ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే 6 లోపలికి వస్తారో, ఇప్పుడు నాకు తెలిసి 6 నామినేట్ అవుతారండి. సంజన గారు నామినేట్ అవుతారు, తనుజ నామినేట్ అయితే, నెక్స్ట్ డెమో నామినేట్ అవుతాడు, కళ్యాణ్ నామినేట్ అవుతాడు, రితు నామినేట్ అవుతుంది. ఈ 5 నామినేట్ అవుతారు ఖచ్చితంగా. ఈ 5 పాటు మాధురి గారు నామినేట్ అవుతారు. ఓకేనా, ఇంకా దివ్య గారు కూడా నామినేట్ అవుతారు. మొత్తం 7 నామినేషన్స్లోకి వస్తారు నాకు తెలిసి. మన రాము రాథోడ్, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు నామినేషన్స్లోకి రాకపోవచ్చు నాకు తెలిసి ఈ వీక్. ఈ 7 అంటే అసలు మామూలుగా ఉండదు ఏం జరుగుద్ది అనేది. ఇది నేను అనుకుంటుంది. దీన్ని దాటి ఇంకేమన్నా జరిగితే మనం ఏం చేయలేము. అట్ ప్రజెంట్ అయితే ఇదే జరగబోతుంది అని చెప్పి తెలుస్తుంది. అందరి టార్గెట్ తనూజానే. ఎందుకు తనూజా జోలికి వెళ్తారంటే, సో తనూజాలో చెప్పుకోవడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కళ్యాణ్ని కూడా నామినేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే కళ్యాణ్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేయండి. అందరూ బాండింగ్స్ మీదే. ఆ బాండింగ్స్ని బద్దలు కొడతారు వీళ్ళు. ఇంకా టూ మచ్ నెగిటివిటీస్ ఏం లేవు. ఇప్పుడు కళ్యాణ్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, లేకపోతే రితు అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు. ఈ 4 పెద్ద చెప్పుకోవడానికి పెద్ద తోపు తీర నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు. అంతా బాండింగ్స్ మీదే వెళ్తున్నారు వీళ్ళు. ఆ బాండింగ్స్ని బద్దలు కొట్టడానికి నామినేట్ చేయాలి. ఇప్పుడు దివ్యాన్ అవ్వచ్చు, సంజన గారిని అవ్వచ్చు, వీళ్ళలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు నోరు జారటాలు ఉన్నాయి, వీళ్ళు వెనక మాట్లాడటాలు ఉన్నాయి, వాళ్ళ గురించి వీళ్ళకి ఎక్కించడం, వీళ్ళ గురించి వాళ్ళకి ఎక్కించడం ఉన్నాయి, ఫౌల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వీళ్ళకి అవి ఉన్నాయి. బట్ ఈ 4 దగ్గరికి వచ్చేసరికి ఏం చాలా తక్కువ, జస్ట్ ఆ బాండింగ్స్ గురించే మాట్లాడతారు. చూద్దాం ఏం జరిగింది అనేది. బట్ తనూజ కానీ ఈ వీక్ కానీ నిలబడగలిగితే మాత్రం ఆ అమ్మాయికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళని ఎవరైతే, ఎందుకంటే లోపలికి వచ్చిన హౌస్ మేట్స్ లాస్ట్ సీజన్లో ఒక్కొక్కసారి స్లిప్ అయ్యి సోనియా గారు, సీత గారు ఇద్దరు ఒక పొరపాటున మాటలు అనేశారు. అది మేబీ ఆ సిచ్యువేషన్స్కి రిలయబుల్ సిచ్యువేషన్ అయినా కానీ, సో చెప్పే విధానం కంప్లీట్లీ తేడా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అది కంటెస్టెంట్కి పాజిటివ్ అవుతుంది. సో అలాగే అప్పుడు నిఖిల్కి పాజిటివ్ అయింది. నువ్వు అమ్మాయిని వాడుకుంటున్నాడు నిఖిల్ అని చెప్పి ఎవరో అన్నారు. బేసిక్గా అది వేరేలాగా చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్కి రిలయబులే, బట్ వేరేలాగా చెప్పాల్సింది. అంత హార్ష్గా చెప్పడం అనేది, సో అది అబ్బాయికి పాజిటివ్ అయింది, సింపతి వర్కౌట్ అయింది. అక్కడి నుంచి అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. అబ్బాయి చేతిలో కప్పు వచ్చింది. సో అలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని టార్గెట్ చేసినప్పుడు ఎంతవరకు హోల్డ్ చేసి మాట్లాడగలుగుతారు అనేది చూడాలి. సో పొరపాటున మాట దారి అదుపు తప్పి మాట్లాడితే మాత్రం అది తనూజాకి అవ్వచ్చు, కళ్యాణ్కి అవ్వచ్చు, డెమోన్కి అవ్వచ్చు, సంజన గారికి అవ్వచ్చు, రితుకి అవ్వచ్చు, దివ్యాకి అవ్వచ్చు, ఎవరికైనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఎంత హుందాగా నామినేట్ చేసి లాక్ చేస్తారు అనేది మాత్రమే ఉంటుంది. ఎస్పెషల్లీ తనూజ జోలికి ఎందుకంటే, సో తనూజకి హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి తనూజని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారు బిగ్ బాస్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి తనూజని టార్గెట్ చేస్తారు ఎక్కువ మంది. ఓకేనా, అలా టార్గెట్ చేసినప్పుడు మాట దాటకుండా తప్పు మాట్లాడకుండా నామినేట్ చేయగలిగితే మాత్రం సూపర్ ఉంటుంది. అదర్వైజ్ ఈ అమ్మాయికి బీభత్సమైన సింపతి వచ్చింది. దీనికి అన్నిటికీ ప్లస్ ఏంటంటే బర్నీ గారు ఈ అమ్మాయి నామినేట్ చేస్తే మాత్రం ఇంకా తిరుగులేదండి. అసలు మామూలుగా కూడా కాదు. ఇంకా రీల్స్, ఎమోషన్స్, బీజమ్స్ మోగిచ్చేస్తారు జనాలు. అది ఎలాంటి నామినేషన్ అయినా కానీ. చూద్దాం ఏం జరగబోద్ది అనేది. ఇది నేను అనుకుంటుంది. మీరు ఇంకా దీనికంటే ఏమన్నా ఎక్కువగా అనుకుంటున్నారు, దీనికంటే వేరేగా ఆలోచిస్తున్నారంటే మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. లైక్ అయితే చేయండి. గురుడు పక్కకు జరగాలి, శుక్రుడు ఇటు రావాలి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్.